ఏంటిది కుట్టి అది? ఏంటిది అది? జాక్ ఫ్రూట్ అయితే ఎవరు తెచ్చారు? జాక్ ఫ్రూట్ కట్ చేసేస్తున్నావు. 1 2 3 హ్యాపీ బర్త్డే చెప్పి హ్యాపీ బర్త్డే. కుట్టి ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది. మనకైతే జాక్ ఫ్రూట్ కట్ చేసుకోవడానికి చేతికైతే ఇలా ఆయిల్ అయితే మంచిగా పూసేసుకోవాలన్నమాట. లేకపోతే చెయ్యి అంతా పాడైపోతుంది, బ్లాక్గా వస్తుంది. అంతే కదా, అతుక్కుంటుంది, బ్లాక్గా కూడా వస్తుంది. అందుకని చెప్పి హ్యాండ్స్కి ఆయిల్ పూసుకొని అయితే మనం పనసకాయ అయితే కట్ చేసుకోవాలి. హెల్ప్ చేయండి. నువ్వు హ్యాండ్స్ పెట్ట బగ్గు బేబీ. ఓకే, చూడండి ఎలా కూర్చోండి. చూస్తుంది కుట్టి. ఇప్పుడైతే మనం బ్రెడ్ కట్ చేసేస్తే బాగుంది. ఆయిల్ పూసుకోండి. ఆయిల్ పూసుకొని కట్ చేసుకోండి. వావ్, ఓపెన్ అయిపోయింది ఫైనల్లీ. అట్లా ఉంచు. బేబీ అప్పుడే తీయదు. ఇది కుట్టి మీద చిన్నగా ఉన్నట్టునే టేస్ట్ ఉంటుంది. తీగుంటాయా? చాలా కష్టంగా ఉంది ఇది ఫ్రెండ్స్, కట్ చేయడానికి కష్టపడతా ఉన్నా. దాంట్లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి పీసులు. ఎందుకండి? ఏం చేసుకుంటామండి? ఎండలో పెట్టి ఎవరు చెప్పారు? హ్యాండ్స్ పాడైపోతాయి. నువ్వు ఆయిల్ పూసుకోవాలి, అందుకే పాడైపోతాయి. కష్టపడి కట్ చేశారండి. ఇదిగోండి, చేసిన తర్వాత ఇదిగో ఫస్ట్ కుట్టి టేస్ట్ వస్తుంది. ఎలా ఉంది? స్వీట్గా ఉందా లేదా సప్పగా ఉందా? స్వీట్ ఉందా? ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కుట్టి నచ్చిందా? స్వీటా? ఇప్పుడైతే బయటకు వెళ్ళేసి వస్తా ఇది తెచ్చారనమాట. టేస్ట్ చేస్తావు తొందరగా. చెప్పు బేబీ ఎలా ఉందో. చెప్పలేకపోతుంది, అంత బాగుందా? బాగుంది. ఇదిగోండి, స్వీట్గా ఉంది, బాగుంది. ఇంక ఇక్కడైతే ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగే అయితే మామూలుగా స్కూల్ ఉన్న టైంలో అయితే అసలు మెలకు కూడా రాదండి, ఫుల్ డీప్గా నిద్రపోవాలనిపిస్తుంది. ఇంకా వీకెండ్స్ వచ్చిందంటే ఆటోమేటిక్గా అందరికీ అదే ప్రాబ్లము, మెలకు వచ్చేస్తుంది. వద్దు అనుకున్నా కానీ, పడుకుందాం అనుకున్నా కానీ మెలకు అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ రోజైతే 7కో ఏమో లేచినట్టున్నాము. ఇంకా అలాగ లేచి లేవతాలకి చూడండి కుట్టి అయితే ఏం చేస్తుందో. ఇక్కడ నా పాటికి నేను పని చేసుకుంటూ ఉంటే కుట్టి వచ్చేసి ఇవి ఏమంటారు, నేల టపాకాయలు అంటారు కదా, ఇంకా అవి అయితే ఆడుకుంటూ ఉంది. ఇంకా నేనైతే పనిలోకి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకంటే పొద్దున్నే పని చేసేసుకుంటే పని అయిపోతుంది కదా, క్లీన్గా నీట్గా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అప్పుడైతే ఇంకా మెయిడ్ కూడా లేట్గా వస్తుంది అనేది. ఇంకా సరేలే అని చెప్పి నేనైతే ఇంకా ఇవి ఓన్లీ ఇంకా చిమ్మేసుకుంటూ ఉన్నాను అనమాట. చిమ్మేసుకున్నాం అనుకోండి కొంచెం నీట్గా ఉంటుంది కదా, ఇంక అందుకని చెప్పి ఇంక ఈరోజు అయితే మార్నింగ్ లేచాం. కానీ పొద్దున్నే అయితే నార్మల్గా అయితే స్కూల్ ఉంటే మాత్రం మార్నింగే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది. ఇంక ఈరోజు అయితే బయటకు వెళ్దాం అన్నట్టుగా అనుకున్నాం అనమాట. ఇంకా మేమైతే లేచాం కానీ వాళ్ళ డాడీ అయితే అసలు లెగవలేదు. ఇంకా ఆలోపు పని చేసుకొని అన్నీ రెడీగా ఉంచుకుంటే ఇంకా వాళ్ళ డాడీ లేచాకైతే బయటికి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళొచ్చు అన్నట్టుగా అయితే ఇంకా అనుకుంటూ ఉన్నాము. ఇంకా మార్నింగ్ అయితే సాటర్డే అయితే కింద ఏమంటారు వెజ్జీస్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఇంక ఇది క్లీన్ చేసేసుకొని తర్వాత అయితే అవన్నీ అయితే అక్కడైతే
ఏమేం కావాలి ఏంటి అన్నదైతే అన్నీ తీసుకొని అయితే పక్కన పెట్టేసి వచ్చాను. అంటే మార్నింగ్ అయితే ఫుల్ బిజీగా ఉంటదనమాట. అందరూ ఇంకా తీసుకుంటూ ఉంటారు కదా! బిల్లింగ్‌కి దగ్గర చాలా టైం పడతది. అందుకని చెప్పి పక్కన పెట్టామనుకోండి, కాసేపు అయిన తర్వాత అయితే వెళ్తే ఫ్రీగా ఉంటది. అప్పుడు మనమైతే తీసుకొనైతే వచ్చేసేయొచ్చనమాట. ఇంక అందుకని చెప్పి ఇంక మార్నింగే ఇంకంతా అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను నేను. ఇంకా ఇవైతే చేసేసుకొని నిదానంగా ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే వెళ్తాము. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్తాము. తర్వాత ఏం చేస్తాము ఏంటి అన్నదైతే మొత్తం అయితే వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మీరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. జస్ట్ అలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మీకు ఏమి అవ్వదు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోగానే మనీ అలా ఏమన్నా పోతాయేమో అనుకుంటున్నారేమో, అలా ఏముండదండి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని అంటే నేను వీడియోస్ పెట్టంగానే నోటిఫికేషన్స్ అయితే మీ దాకా వస్తాయి అంతే. ఇంకా అందుకని చెప్పి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి అయితే చెప్తూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే క్లీనింగ్ కూడా అయితే అయిపోయిందనమాట. చిన్నగా ఇంకా గిన్నెలు అవి ఉన్నాయి. ఇంకా అలాగా పొద్దున్నే కదా అని చెప్పి, ఇంకా సాటర్డే కదా ఇంకా అందుకని చెప్పి అలా వెంకటేశ్వర స్వామి సాంగ్స్ అయితే పెట్టుకొని ఇంకా మేమిద్దరమే నిదానంగా అలా పనిచేసుకొని ఇంకా ఆటలు అయిపోయాయి. ఇంకా హ్యాండ్ వాష్ అన్నీ చేసుకొని వచ్చిందనమాట. ఇంకా ఇవి బాదం అయితే నానబెట్టాను. ఇంకా అందుకని చెప్పి ఇంకా లేచి ఇంకా అవన్నీ తింటూ ఉన్నామన్నమాట. ఇంకా వలిసిస్తూ ఉంటే కుట్టి కూడా అయితే అలా కూర్చొని ఇద్దరం మంచిగా, అంటే మార్నింగ్ అయితే ఇలా బాగుంటుంది కదా పీస్ఫుల్గాను, ఇలా సాంగ్స్ పెట్టుకొని అలాగా వింటూ మనం పని చేసుకుంటూ ఇలా కూర్చొని రెస్ట్ అలా ఉన్నామంటే చాలా బాగుంటుంది. పీస్ఫుల్గా అనిపిస్తుంది. మైండ్ కూడా డే అంతా బాగుంటుంది కూడా. మార్నింగ్ హడావిడి పరిగెత్తడులు ఇవన్నీ రోజు ఎలాగో జరుగుతాయి. ఇంక ఈరోజు అయితే కాస్త రిలాక్సింగ్గా పీస్ఫుల్గా కూర్చోవచ్చు అని చెప్పి ఇంకా అలా కూర్చొని అన్నమాట. మార్నింగే కదా, మా ఫేస్లో అయితే ఇగ్నోర్ చేసేయండి. ఇంకా అలా లేచి వచ్చినట్టు ఉన్నాయి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా అట్లాగే ఉంటాయి కదా ఆల్మోస్ట్. ఇంకా మా ఫేస్ అయితే ఇగ్నోర్ చేసేయండి. ఇంకా అది సంగతి. ఇంకా ఇదైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మేమైతే మా బాదంని. నేనైతే నెక్స్ట్ వ్లాగ్లో అయితే మంచి స్టోరీ అయితే చెప్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి, ఓకేనా? ఏం స్టోరీ ఏంటి అన్నది నెక్స్ట్ వ్లాగ్స్లో అయితే వస్తూ ఉంటుంది. మీరైతే కంటిన్యూగా చూస్తూ ఉండండి డైలీ వ్లాగ్స్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంక ఈరోజు వచ్చేసి మార్నింగ్ అయితే ఈరోజు సాటర్డే బ్రేక్ఫాస్ట్కి అయితే బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. అందుకని చెప్పి రెడీ అయిపోయాము అనమాట. ఇక్కడ కుట్టి రెడీ అయిపోయాను, నేను రెడీ అయిపోయాను. ఇంక ఇప్పుడైతే వెజ్జెస్ కూడా అయితే బిల్లింగ్కి ఇచ్చేసి వచ్చాను కదా ఇందాక, అవి కూడా అయితే తీసుకొచ్చేసాను. ఇంకా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? ఇప్పుడైతే మా డాడీ అయితే రెడీ అవుతున్నారు. 5 minutes వచ్చేస్తే మేము రెడీ అయిపోయి వెళ్ళిపోతాం ఫాస్ట్గా. టైం అయిపోయిందని ఫాస్ట్గా అయిపోతాం. ఓకే. మార్నింగ్ అయితే ఇప్పుడు లేచామన్నమాట. ఇప్పుడు అయ్యింది మొత్తం. ఇంకా మేడ్ కూడా రావాలి కదా, ఇంకా అందుకని చెప్పి లేట్ అయిపోయింది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇప్పుడైతే రెడీ అయ్యి వెళ్తూ ఉన్నాం. టైం వచ్చేసి 10 అయిపోయిందండి. అప్పుడే 10 అయిపోయింది. బొజ్జులో ఆకులేస్తాం, పొద్దున్నే తినేస్తాం రోజు అయితే. ఇంక ఈ రోజు అయితే పాప చాలాసేపు అయిపోయింది, 10 అయిపోయింది. ఇప్పుడైతే మంచిగా ఆకులేస్తుంది. ఫుల్గా వెళ్ళి తినేసి ఒక టీ తాగేసి వచ్చేద్దాం మనం, ఓకేనా? తడు నొప్పి వస్తుందని రోటీయే మనకు కూడా తినేస్తున్నారు మమ్మీలు డాడీలు, సరేనా? వసంత వాళ్ళందరికీ తాగాలండి దొంగ. ఇట్లా ఉండి ఒక ఫోటో తీసుకున్నాం. నవ్వు. ఓకే, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. కనిపించట్లేదు, ఓకేనా? స్టార్ట్ అయిపోయాం మేము. అక్కడ దోసలు అన్నీ ఉన్నాయి. డాడీ చూడు చూసాను కదా.
ఈరోజు ఎండ కూడా రాలేదు అసలు, చల్లగా ఉంది. రాత్రి బాగా వర్షం పడ్డట్టుంది, బాగా చల్లగా. సాంగ్స్ గవర్నమెంట్ అయినా ఇప్పుడైతే టిఫిన్కి వెళ్తున్నాం గాయస్. మమ్మీ చెప్పింది కదా టిఫినే. చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారండి, చూసారా? ఇదైతే ఈ అమ్మాయి తినట్లేదు చూడు, ఆబట్టు. ఫుడ్ తింటే తిని లాక్తలేదు కానీ ఫోన్ ఇవ్వను. చట్నీ బాగుంది, గట్టిగా వేస్తారు, కొంచెం వేస్తారు. చూడండి, ఇలా పెట్టారండి క్రిస్మస్ ప్రియాగా. నాకంటే తీసుకో. అమ్మో, నాకేసావా? నా కోసమా? నీదేను, అది నీది. పూరి తింటే ఏం తెచ్చు అయిపోయిందా? कैसे బేబీ షర్ట్, బేబీ షర్ట్ కుట్టి. అయిపోయింది ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ ఫుల్ స్టమక్ నిండా తినేసి వచ్చేసా. మీకు ఇక్కడైతే కుట్టి మాటలు విన్నారో లేదో కానీ, కుట్టి అయితే అసలు చూసారా, ఇంటికి వద్దు అంటూ ఉంది. ఇంకా మాల్కి వెళ్ళాలంట. ఇంకా మేము ఇంటికి వెళ్ళామా మాల్కి వెళ్ళామా ఏంటి అన్నది అయితే నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడైతే ఏం చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, చిన్న వ్లాగే అనమాట. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.